రైట్ 48 గంటల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత మళ్ళీ జనంలోకి వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో కాసేపట్లో ప్రారంభం కానుంది. 48 గంటల విరామం తర్వాత ఈ రోడ్ షో అనేది ప్రారంభం కాబోతుంది కాసేపట్లో. ప్రజెంట్ మనము ఏదైతే రామగుండంలోని మున్సిపల్ చౌరస్తా ఉన్నా, మున్సిపల్ చౌరస్తాకి సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారికి ఘన స్వాగతం పలకడానికి ఏదైతే రామగుండంలోని మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తాకి భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వచ్ఛందంగా అటు ఏదైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కళాకారులు కూడా ఆటపాటలతో స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నారు. ప్రధానంగా రైతులకు అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 4 నెలల నుంచి కూడా రైతులకి ఏదైతే సాగునీటి సమస్య కావచ్చు, దాంతో పాటుగా ప్రజలకు తాగునీటి లాంటి సమస్యలు కూడా అనేకం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కరెంటు కోతలకు సంబంధించి కూడా మనకు కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో గత 4 నెలలకు సంబంధించి కూడా. అటు ప్రధానంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాల వైఫల్యాలను అటు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా అన్ని ప్రాంతాల ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక సమస్యలతో ఉన్నారని కూడా అటు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజల్లో కూడా అటు పల్లెల్లో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి సంబంధించి బస్ యాత్రకి సంబంధించి కావచ్చు, రోడ్ షోకి విశేషమైనటువంటి స్పందన కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు రామగుండంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏదైతే పెద్దపల్లికి సంబంధించి కొప్పులీశ్వర్కి సంబంధించి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ బస్ యాత్ర ఇక్కడ నిర్వహించనున్నారు. ప్రధానంగా దీంతో పాటుగా తెలంగాణ గలం బలం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు సాధించాలంటే అది కేవలము బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము రోడ్ షోలకు సంబంధించి కూడా విశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షలలో ప్రజలు ఈ బస్ యాత్రకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. బస్ యాత్రకు సంబంధించి కూడా కాసేపట్లో అంటే 48 గంటల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు రామగుండంలో అటు ఏదైతే బస్ యాత్ర చేపట్టనున్నారో మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది 8 గంటల తర్వాత. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడికి రానున్నారు. మీకు ఎలా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గతంలో మరి గౌరవ ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి సేవలను ఇవాళ తండాలుగా ప్రజలందరూ గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతా ఉన్నా ఇవాళ రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఓవైపు పంటలన్నీ నష్టపోయి మరి మరోవైపు మహిళలకు ఇస్తానటువంటి 2500 పింఛన్లు కానీ మరి అదేవిధంగా మరి సౌభాగ్య లక్ష్మి మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం ఇస్తానటువంటి హామీలన్నీ ఇవాళ నెరవేరలేదు కనుక ప్రజలు కూడా మరొకసారి కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. మరి తండాలుగా మరి గోదావరి కని వైపు మరి పెద్దపల్లి కానీ ఓవైపు పెద్దపల్లి కానీ మంతిని కానీ పెద్దపల్లి కానీ ధర్మపురి కానీ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ మంచిర్యాల కానీ ఇవాళ తండాలుగా బస్సులు లారీలు వ్యాన్లలో అనేక రకాల ప్రజలు మరి ఆటోలలో కూడా ఇక్కడికి విచ్చేసి మరి కేసీఆర్ గారు మాకు అండగా ఉన్నారు. మేము కూడా మరొకసారి అండగా ఉంటూ మరి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సంగ్రామంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కోటీశ్వరుడికి ఇవాళ పేదల పక్షాన ఉన్నటువంటి ధర్మపురి మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొప్పులీశ్వర్ గారికి జరుగుతున్న సంగ్రామంలో ఇవాళ కొప్పులీశ్వర్ గారికి మేమంతా మద్దతుగా ఉండి భారీ మెజార్టీతో మరి ఈ పార్లమెంట్ సెషన్ లో కొప్పులీశ్వర్ గారిని గెలిపిస్తూ మరి కేసీఆర్ గా మద్దతుగా నిలబడతామని చెప్పి ఇక్కడికి అనేక విధాలుగా ప్రజలందరూ కూడా తండాలుగా వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. మనకి మీరు చెప్పండి. ఇక్కడికి కేసీఆర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం మెడికల్ కాలేజ్ కానీ ఇతర
అభివృద్ధి కార్యక్రమం చాలా చేసిన కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు ఈ ప్రాంతాన్ని చాలా దారుణంగా చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కొప్పులీశ్వరన్ భారతీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా సింగరేణి కాలరీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు మన గోదావరి ఖనిలో ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నది మీకు ఉదాహరణగా నేను చెప్తాను. ఏంటంటే మొన్నటి వరకు నిండి ఉన్న గోదావరి ఇప్పుడు ఎండిపోయి దానిలో కంప్లీట్ ఇసుక కనబడుతుంది. తాగడానికి నీళ్లు లేవు. ఆర్ఎఫ్సిఎల్లో సంబంధించిన 2 ప్లాంట్లను పేపర్లో ఇచ్చారు, మూత కూడా పడుతున్నాయి, ప్రొడక్షన్ లేదు. ఎందుకు ఈ కాంగ్రెస్ పాలన మేము తీసుకొచ్చుకొని ఏం కర్మ ఇది మాకు? మేము ఎందుకు బాధపడాలి? అందుకే కేసీఆర్ గారు ఇవాళ వస్తున్నారు. మేము ప్రతి ఒక్కరం కేసీఆర్ గారి కోసం మద్దతుగా నిలబడుతున్నాం. ఖచ్చితంగా కొప్పులీశ్వర్ గారి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇది మొత్తం మీద ఇప్పటికే రామగుండం సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఓవర్ టు స్టూడియో.